తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన కనీస అవసరాలు అన్ని గురుకులాలు హాస్టల్లో విద్యార్థులకు లభించేలా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత 10/10 జీపీఏ సాధించేలా పర్యవేక్షణ చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. సిద్దిపేట కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాల, కొండపాకలో ఉన్న జగదేవ్పూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాల, కొండపాక మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా హాస్టల్లో భోజనం, వసతి, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. ముందుగా దుద్దెడ TGWRS ని సందర్శించి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులతో వార్షిక పరీక్షల ప్రిపరేషన్ గురించి వాకప్ చేశారు. మార్చి 6 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున 100% ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టులను రిపీటెడ్ గా చదవాలని అన్నారు. ముఖ్యంగా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టులను ప్రాక్టీస్ చేస్తూ కఠినతరమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. పరీక్షలు మంచిగా రాసేలా స్లిప్ టెస్టులు ఎక్కువ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటగదిని, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆకుకూరలు అధికంగా ఉండేలా మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కృష్ణను ఆదేశించారు. TGWRS బాలికల గురుకుల విద్యాలయంలో వంటగది, స్టోరేజ్ రూములను పరిశీలించిన కలెక్టర్ మెనూ ప్రకారం అందించాలని, ఎక్స్పైరీ దగ్గర పడ్డ వంట సరుకులను వాడరాదని, ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని ప్రిన్సిపల్ సవితను ఆదేశించారు. అనంతరం బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినుల లివింగ్ రూమ్స్ పరిశీలించి పైకప్పుకు పెయింట్స్ వేయించుకోవాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులు వివిధ స్కూళ్లకు చదువుకోవడానికి వెళుతున్నందున వారి సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు. వెజిటేబుల్స్ వచ్చినప్పుడు డైలీ పర్చేస్ ఏ రోజు వస్తే పర్చేస్ ఆ డే యాక్చువల్లీ జనవరిలో 5 Thursdays వచ్చింది సార్. సో ఫస్ట్